హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు నేను మీకు ఒక టాపిక్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, మనం బీరువాలో ఎంత పెట్టినా ఉండట్లేదు, చేయట్లేదు అన్న వాళ్ళకండి ఇది. ఎందుకంటే నాకు ముందు ఈ బీరువా కొన్న కొత్తల్లో బీరువా ఎక్కడ పెట్టాలి? ఏంటి? ఎలా చేయాలి? అందులో ఏముంచితే మనకి లక్కొస్తుంది. మనకింకా మనీ కొంచెం అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇవన్నీ నాకు తెలీవు. అవి నేను నేర్చుకున్నాకే నాకు హ్మ్. గెయిన్ అన్నది వస్తూ ఉండేదండి. దాంతో పాటు మన కృషి కూడా ఉండాలి. అవునంటారా? కాదంటారా? నేనైతే అవునంటాను. అదేంటో ఈరోజు మీకు కొన్ని కొన్ని టిప్స్ నేను చేసుకున్న టిప్స్ అండి. నేను ప్రతిదీ నమ్మను. నమ్మినవి నేను చేసినవే మీకు చెప్తాను. పెద్ద ఖర్చుతో కూడిన ఇవి కూడా కాదు. ఖర్చుతో కూడినవైతే నేను చెయ్యను. నాకు ఈజీగా ఉండాలి. ఇంట్లో ఉన్న వాటిలతోనే నేను చేస్తాను. అలాంటి టిప్సే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అవే మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. అవేంటంటే ఫస్ట్ టిప్ ఏంటంటే ఆ ఫస్ట్ టిప్ కన్నా మీకో విషయం చెప్పాలి. ఫస్ట్ బీరువా ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవాలండి. అందరూ నీట్‌గానే ఉంచుకుంటారు. అంటే కొంచెం టైం లేదనో, లేదంటే పిల్లలతో అనో అనుకుంటారు కానీ, వాళ్ళు పడుకున్నప్పుడైనా కొంచెం బీరువాని నేను ఫస్ట్ పిల్లలతో ఉన్నప్పుడు బాగా ఆహ్, క్లమ్జీగానే ఉండేది. నేదంతో పెద్ద పర్ఫెక్ట్ అని నేను చెప్పను. కాపోతే మనకి టైం ఉన్నప్పుడే మనం మన బీరువాని గాని, మన హౌస్‌ని గాని అవి అవి తర్వాత వీడియోస్‌లో చెప్పుకుందామండి. ఈరోజు మనం బీరువా కోసం టాపిక్ కాబట్టి, మన బీరువాని ఎప్పుడు మనం క్లీన్‌గా, నీట్‌గా ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనం టిప్స్ చెప్పుకుందాం. ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియో అయిపోతది. ఆహ్, ఫస్ట్ టిప్ అండి. మనం బీరువా ఎప్పుడు ఓపెన్ చేయగానే ఉత్తరం వైపు ఉండాలండి. అంటే తలుపులు ఓపెన్ చేయగానే అది ఉత్తరం వైపు డైరెక్షన్‌లో ఉండాల. అలా కాకుండా నేనెలా పెట్టానంటే కొంచెం వెస్ట్ వెస్ట్ వైపు పెట్టినట్టున్నాను అప్పుడు. అప్పుడు ఒక ఆంటీ చెప్పారు, "నువ్వు నీ డైరెక్షన్ బాలేదమ్మా" అంటే నేనన్నాను, "ఏంటి దీనికి కూడా డైరెక్షన్ ఉంటదా?" అని అనుకున్నాను గానీ నెగ్లెక్ట్ చేశాను. అది ఒక నాకు రాంగ్ అయింది. తర్వాత నేను కరెక్ట్ చేసుకున్నాను దాన్ని. అలా పెట్టిన నుంచి నాకు బావుంది. అది ఎలాగంటే అదే మీకిప్పుడు చెప్పాను కదా! ఉత్తరం వైపు పెట్టుకోండి. అంటే ఓపెన్ చేయగానే మీకు ఉత్తరం కనబడాలి. అంటే మీకు నార్త్ కనబడాలనమాట. అలాగా ఇదొక ఫస్ట్ టిప్ అండి. అలా పెట్టుకోండి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ రావాలండి. బీరువా అంటే ఏంటి? మనం అందులో ఏం పెడతాం? డబ్బులు, బంగారమే పెడతాం. ఇంతకు మించి మనం ఏం పెట్టం. బట్టలుంటాయి అంతే. తర్వాత ఐరన్ వస్తువులు, స్టీల్ వస్తువులు ఏం పెట్టకండి. సిల్వర్ పెట్టుకోండి. వెండి పెట్టుకోండి, బంగారం పెట్టుకోండి, డబ్బులు పెట్టుకోండి. ఈ ఐరను, స్టీల్ అలాంటివి పెట్టొద్దు. తర్వాత పచ్చకర్పూరం ఉంటది కదండీ! సెకండ్ టిప్ ఇది. పచ్చకర్పూరం ఉంటది కదా! అది చిన్న బిళ్ళ. అది ఒక దగ్గర మీ డబ్బులు, బంగారం పెట్టే లాకర్‌లో పెట్టుకోండి. అది ఏంటంటే పచ్చకర్పూరం ఎవాపరేట్ అవుతుంటది. అది మనం గడిగడికి ఓపెన్ చేస్తాం గాబట్టి ఆహ్, చూసినప్పుడు మనకది అయిపోయింది అని అనిపిచ్చిన వెంటనే మీరు అది మార్చేసేయండి. మార్చేసి ఇంకోటి పెట్టండి. దానివల్ల మీకు పాజిటివ్ ఉంటదండి. అది నేను నమ్ముతాను. ఇది చిన్న టిప్పే. దానికేం ఖర్చుండదు. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. నాకైతే వర్క్ చేసింది. మీకు వర్క్ చేస్తదని నేను అనుకుంటున్నాను. ఈజీయే. మన ఇంట్లో రాగి చెంబు ఉంటది కదా! చెంబులైనా, పాత్రలైనా ఏమైనా ఉంటాయి మన ఇంట్లో. రాగి అంటే ఒక చిన్న చెంబో ఏదో ఉంటది. అందులో మీరేం చేస్తారంటే ఫ్రైడే ఆహ్, లేదా మంచి తిథి, వారం. ఫ్రైడే ట్యూస్‌డే బెటర్ అండి. ఆ రాగి చెంబులో రూ. 101 రూపాయి పెట్టేసి అందులో కొంచెం పసుపు, చిన్న కుంకుమ, చిన్న గంధం జల్లేసి, పచ్చకర్పూరం జల్లి ఒక మూల పెట్టండి. అదే లాకర్‌లో ఒక సైడ్‌కి పెట్టేయండి. అది తీయొద్దు. అది అలా ఉంచండి ఎప్పుడు. మీరు ఎవ్రీడే పూజ చేస్తాం కదా మనం. అగరబత్తి, సాంబ్రాణి, ధూపాలుంటాయి కదా! అవి కొంచెం చూపిచ్చేసి క్లోజ్ చేసేయండి బీరువా. అంతేనండి. ఇందులో మీకేమీ మనీ ఖర్చయ్యే ఏం లేవు కదా! అన్నీ మనకి ఇంట్లో ఉన్నవే. నాకు కూడా ఇంట్లో ఉన్నవే నేను చూసుకొని చేసుకుంటాను. అలాంటివే నాకు నచ్చుతాయి కూడా. నాకు నచ్చినవి కూడా నాకు అవ్వాలని ఇది లేదు. నాకు అయినవే నేను మీకు చెప్తున్నాను. ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. తర్వాత ఈ 3 టిప్స్ కాకుండా నా నేను ఓన్‌గా ఒకటి నేను మీకు నేను అనుకున్నది, నేను చూసింది నేను చెప్తాను.
ఒకసారి బీరువా నుంచి బట్టలు తీసి వేసుకుంటారండి. కొంతమంది చెప్తున్నాను, అందరిని అనట్లేదు. వేసుకున్నాక మళ్ళీ అది ఇక్కడికే కదా! ఇక్కడ ఇలాగే వెళ్లి వస్తాం అని చెప్పి ఇప్పేసి మళ్ళీ అది మడత పెట్టి పెట్టేస్తారండి. చాలా రాంగ్ అండి అది. అలా అసలు పెట్టొద్దు. ప్లీజ్. ఎందుకంటే అందులో మనం బంగారం, డబ్బు, వాల్యూ ఇచ్చినవి, లక్ష్మికి సంబంధించినవే పెడతాం కాబట్టి, అందులో మళ్ళీ అది ఏఆర్‌ఏనా ఆర్‌లో పెట్టవండి, కిందన పెడతాం కదా అంటారేమో. అలా కూడా పెట్టొద్దసలు. అస్సల ఆ మిస్టేక్ చేయొద్దండి. వద్దు. మనకి మామూలుగా ఇంట్లో బెడ్‌రూమ్స్‌లో ఎక్కడో అరలుంటాయి. లేదంటే ఇప్పుడు కబోర్డ్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కబోర్డ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోసారి వేసుకోండి. తర్వాత వాష్ చేయండి. అంతే తప్ప మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ బీరువాలో పెట్టొద్దు. ఒక న్యూ క్లోత్సో, చీరలో అవే పెట్టుకోండి గానీ, మళ్ళీ ఒకసారి వేసుకొని మళ్ళీ పెట్టొద్దు. ఆహ్, తర్వాత ఇంకోటేంటంటే స్నానం చేయకంట బీరువా ఓపెన్ చేయకండి. ఏంటి అమ్మ ఇలా చెప్తుందనుకుండా అసలు, ఎందుకంటే మనం ఎప్పుడూ ఆహ్, గోల్డ్‌కి, మనీకి మనం ప్రయారిటీ ఎక్కువిచ్చినప్పుడు, అది నిల్వ చేసే మనం బీరువాకి కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అన్నది నా ఒపీనియన్. సో, మీరు కూడా స్నానం చేయకండి. అసలు ముట్టుకోకండి. మీరు ఎలాగో మన హౌస్ వైఫ్స్ ఏంటి ఆహ్, గ ఆహ్, క్యారేజ్‌లు కట్టాలి, మార్నింగ్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి. సో, అప్పుడు మనకి స్నానం అవ్వదు. మన ఇంట్లో స్నానం చేసేవాళ్ళుంటారు కదా! మీ హస్బెండో, మీ పిల్లలో ఎవరో ఒకళ్ళుంటారు. సో, వాళ్ళ చేత మీరు మీ బీరువా ఓపెన్ చేయించి, మీకు కావాల్సినవి మీరు తీసుకొని మళ్ళీ క్లోజ్ చేయించేయండి అంతే. తర్వాత మీరు స్నానం చేసాక మీ ఇష్టం. మీరేం తీసుకుంటారో, పెట్టుకుంటారో, సర్దుకుంటారో. సో, స్నానం చేయకుండా మటుకు ఆ ఇంటి వైఫ్ మటుకు ప్లీజ్ టచ్ చేయకండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ వాల్యుబుల్ ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి. రాంగ్, రైట్ అన్న విషయం నేను సరిచేసుకుంటాను. సో, మీకు ఈ కంటెంట్ నచ్చిందా? ఓకే అండి. బాయ్. బాయ్.